రెండేళ్ల క్రితం డీజే టిల్లు సినిమాతో సెన్సేషన్ ను క్రియేట్ చేసిన సిద్ధు జొన్నలగడ్డ ఆ సినిమాకు సీక్వెల్ గా చేసిన టిల్లు స్క్వేర్ సినిమాతో ఆల్రెడీ మంచి హైప్ ను సొంతం చేసుకున్నాడు. మరి ఆడియన్స్ ముందుకు భారీ లెవెల్లో వచ్చిన ఈ సినిమా ఎంతవరకు ఆ అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండి. ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే, మొదటి సినిమాలో రాధిక వల్ల అనేక ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేసిన డీజే టిల్లు రెండో పాటకు వచ్చేసరికి లిల్లీ లైఫ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేశాడు, చివరికి ఎలా బయటపడ్డాడు అన్నది ఓవరాల్ గా సినిమా స్టోరీ పాయింట్. కథ పాయింట్ పెద్దగా ఏమీ లేకపోయినా కానీ జస్ట్ హీరో క్యారెక్టర్ మీదే నడిచిన పార్ట్ 1 కి ఏమాత్రం తీసిపోని విధంగా పార్ట్ 2 కూడా కంప్లీట్ గా సిద్ధు జొన్నలగడ్డ స్క్రీన్ ప్రెజెన్స్ అలాగే క్యారెక్టర్ మీద నడుస్తుంది. హీరో సింగిల్ లైన్ పంచుల వర్షం కురిపించగా అవన్నీ కూడా హిలేరియస్ గా వర్కౌట్ అయ్యాయి. కొన్ని చోట్ల ఇక చాలు అనుకున్నా కూడా హీరో సింగిల్ లైన్ పంచుల వర్షం మాత్రం ఆగదు. అనుపమ రోల్ గ్లామరస్ గా ఉండగా ఉన్నంతలో బాగా నటించింది అనుపమ. కానీ పార్ట్ 1 రేంజ్ లో హీరో హీరోయిన్స్ ల మధ్య కెమిస్ట్రీ అయితే వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. కొంచెం ఫోర్స్డ్ గా అనిపించింది, కానీ ఓవరాల్ గా పర్వాలేదు. మిగిలిన యాక్టర్స్ అందరూ తమ తమ రోల్స్ లో బాగానే నటించి మెప్పించారు. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే క్రిస్ప్ రన్ టైమ్ తో ఆకట్టుకోగా కొన్ని చోట్ల సీన్స్ మాత్రం కొంచెం రిపీటివ్ గా అనిపించడం ఒకటి చిన్న డ్రాబ్యాక్. సంగీతం సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా సీన్స్ కి చాలా వరకు ఎలివేట్ చేసింది. డైలాగ్స్ అన్ని బాగున్నాయి. ముఖ్యంగా హీరో సింగిల్ లైన్ పంచులు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్సలెంట్ గా ఉండగా డైరెక్టర్ ఆల్రెడీ ఫేమస్ అయిన డీజే టిల్లు రోల్ ని ఏమాత్రం చెడగొట్టకుండా ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలు సినిమాలో ఉండేలా చూసుకున్నాడు. స్టార్టింగ్ లో గ్లామర్ డోస్ కొంచెం ఎక్కువ అవ్వడంతో కొంచెం ట్రాక్ తప్పినట్లు అనిపించినా తిరిగి కథని జెట్ స్పీడ్ లో నడపడం మొదలుపెట్టి పర్వాలేదనిపించేలా ఇంటర్వెల్ ఎపిసోడ్ ను రాసుకొని సెకండ్ హాఫ్ లో స్పై ఎలిమెంట్స్ ను కూడా పెట్టి కథను బాగా డీల్ చేశాడు. క్లైమాక్స్ ఎపిసోడ్ మళ్ళీ ఆకట్టుకునేలా తీసి ఓవరాల్ గా మొదటి పార్ట్ కి ఏమాత్రం తీసిపోని విధంగా రెండో పార్ట్ ఉండేలా చూసుకున్నాడు. మీకు మొదటి పార్ట్ నచ్చిందా? సెకండ్ పార్ట్ ఈజీగా నచ్చేస్తుంది. కొంచెం అక్కడక్కడ రిపీటివ్ సీన్స్ కొంచెం డ్రాగ్ అయినట్లు అనిపించినా కానీ ఓవరాల్ గా చాలా సీన్స్ హిలేరియస్ గా వర్కౌట్ అయ్యాయి. టిల్లు స్క్వేర్ సినిమాలో మొత్తం మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్లే ఆడియన్స్ కి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకుని వెళ్లే ఆడియన్స్ ను కూడా చాలా వరకు సాటిస్ఫై చేస్తుంది ఈ సినిమా. ఓవరాల్ గా సినిమా ఎండ్ అయ్యే టైం కి మంచి ఎంటర్టైనర్ చూసిన ఫీలింగ్ తో ఆడియన్స్ బయటికి రావడం ఖాయం. మొత్తం మీద సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 3 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు కూడా సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.